రోజు ముఖ్య సందేశాన్ని మనకు అందించడానికి మన మధ్యకు ఇచ్చేసినటువంటి మన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు సత్యనారాయణ మాస్టర్ గారికి, ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న తమ్ముడు రాముకి క్రీస్తు పేరట శుభములు వందనాలు తెలుపుకుంటూ ఉన్నానండి. అందరికీ వందనాలు. మరి ఈరోజు ఈ యొక్క ఆరాధనలో యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఈ పునరుత్థాన దినమున ఒక అద్భుతమైన మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన విషయాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. నేను దీనికి గత వారంలో పెట్టిన టైటిల్ ఏంటంటే, తెరవబడిన సమాధి క్రైస్తవ విశ్వాసానికి పునాది అని ఒక టైటిల్ ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఇక్కడ కాదు, వేరే చోట మన చర్చ్లో చెప్పడం జరిగిందండి గత వారం. ఇక్కడైతే మరణం అందరికీ తథ్యం, పునరుత్థానం అందరికీ సాధ్యం అని గత వారం మనం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు తెరవబడిన సమాధి క్రైస్తవ విశ్వాసానికి పునాది అనే విషయాన్ని కొన్ని నిమిషాల పాటు మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలం అంతా కూడా మీ సంరక్షణ మా పట్ల ఉంచి క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి సజీవులుగా నిలబెట్టి ఈనాటి ఐక్య ఆరాధన కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్న విధానాన్ని బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను నాయన. ఈ సమయంలో మేమంతా కలిసి ఉన్నతమైన మీ యొక్క మాటలు ఆలోచించబోతూ ఉండగా సమయోచితమైన జ్ఞానమును మాకు అనుగ్రహించమని, ఎన్నో విలువైన సంగతులు మేము తెలుసుకున్నట్లుగా మా మనోనేత్రాలు వెలిగించి మీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క జ్ఞానంతో నింపి పంపించమని వేడుకుంటూ, ఈనాటి వాక్య పరిచయం అంతట్లో మీ సహాయాన్ని కోరుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థించున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఓకే అండి. తెరవబడిన సమాధి క్రైస్తవ విశ్వాసానికి పునాది అనే ఈ టైటిల్లో ఉన్నట్టుగా ప్రారంభం మనం ఆలోచిస్తే తెరవబడిన సమాధి అన్న పదం మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ భూప్రపంచంలో మనుషులుగా పుట్టిన వాళ్ళలో ఎన్నో వందల కోట్ల మంది లేక వేల కోట్ల మంది మరి బ్రతికి మరణించి సమాధి చేయబడి వారికి నిర్ణయించిన స్థలాలకు వారు వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఏమండి, ఇప్పటి వరకు మనం ఆలోచిస్తే ప్రపంచ చరిత్రలో సమాధులుగానే ఉన్నాయి. ఎందరూ సమాధులైనా అవన్నీ కూడా మూయబడిన సమాధులుగా ఉన్నాయి, కానీ తెరవబడిన సమాధులుగా మనకు కనిపించడం లేదు. కారణం ఏంటి అన్నది ఆలోచిస్తేనండి, ఎందుకు సమాధులు తెరవబడకుండా ఉన్నాయి, అన్ని సమాధులు మూయబడే ఉన్నాయి అన్నది మనం ఆలోచిస్తే, మనిషి చేసిన పాపానికి మరి మరణం జీతంగా పుచ్చుకొని మరణానికి వెళ్ళిపోయిన తర్వాత మరణం మనిషిని ఏం చేసిందంటే బంధించేసిందట. మరణం ఏం చేస్తుంది? మనిషిని బంధిస్తుందట. అది మీరు ఒకసారి బైబిల్ నుండి మీరు చదవగలిగితే, మీరు తర్వాత చదువుకోండి వీలైతే, అపోస్తుల కార్యాలు 2:24 మరణము ఆయనను బంధించుట అసాధ్యమని యేసుక్రీస్తు వారి గురించిన ఒక మాట మనకు అనిపిస్తుంటుంది. అక్కడ కాసేపు మనం ఆలోచిస్తే మరణం ఏం చేస్తుంది అన్నది మనకు అక్కడ కనిపిస్తుందంటే బంధిస్తుంది. అంటే ఒకసారి మరణానికి వెళ్ళిపోయిన తర్వాత, ఒకసారి మృత్యు ఒడికి చేరిన తర్వాత ఇక మరలా ఆ మరణం నుండి మరలా జీవాన్ని తెచ్చుకొని రావటం అనేది అది అసంభవమని, మరణానికి వెళ్ళిన ప్రతి వ్యక్తిని ఆ మరణం ఏం చేస్తుంది? బంధించి ఉంచుతుంది అన్నది మనకు అక్కడ కనిపిస్తుంది. ఏం చేస్తుందట? మరణము బంధించి ఉంచుట అన్న పదాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అవునా కదా? అంటే మరణము బంధించి ఉంచుతుందా? అవును. మరణం ఏం చేస్తుంది? బంధించి ఉంచుతుంది. ఎవరినైనా బంధించి ఉంచగలదా మరణం అని అంటే, ఈ ప్రపంచ చరిత్రలో ఎవరినైనా, ఎంతటి వారినైనా మరణము బంధించి ఉంచగలదు. దాన్ని సందర్భించి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తేనండి, 49వ కీర్తన ప్రారంభ పలుకుల్లో మొదటి 2 వచనాల్లో ఒక ఇంట్రడక్షన్ ఇస్తాడు. దాంట్లో ఎవరెవరు ఉన్నారు,
అన్న దాని గురించి సర్వజనులారా ఆలకించుడి అని చెప్తూ సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి అని ఒక లిస్ట్ చెప్తూ వస్తున్నాడండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా అంటే సమస్త ప్రజలారా, లోకంలో నివసిస్తున్న మనుషుల అందరూ గురించి చెప్తూ మీరందరూ కూడా మీరు ఆలకించండి అని చెప్తున్నాడు. అంటే చెప్పబడుతున్న మాట ఎవరికి అంటే భూప్రపంచంలో ఉన్న మనుషులందరికీ, ప్రపంచంలో మనుషులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఈ మాట చెప్తున్నాను, ఆలకించండి అని చెప్తున్నాడు. ఏమైపోతుందట కొంతకాలానికి, ఏమవుతుందంటే ఇలా మీరు ఆలకిస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు 13వ వచనంలో. దానికంటే ముందు ఏమండి, వారి నోటి మాటను బట్టి అది స్వాతిశయపూర్ణులు, వాళ్ళు కూడా చనిపోతారు, వాళ్ళకి అదే గతి పడుతుంది అని అంటూ ఇంకొక మాట కనిపిస్తుంది చూడండి, ఘనత వహించిన వాళ్ళు అని చెప్తూ జ్ఞానులైనను చనిపోతారన్న రెఫరెన్స్ చూడండి. జ్ఞానులు 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 ఎన్నో వచనం అది? 10వ వచనం అండి. అక్కడ నుండి మనం చూద్దాం. జ్ఞానులైనను చనిపోతారటండి. ఏమైపోతారు అంటే ముందు ఒక విషయాన్ని చెప్పాడండి, సర్వజనులు అని చెప్పాడు ప్రారంభంలో. చెప్తూ ఆ సర్వజనుల్లో ఎవరు ఉంటారు? జ్ఞానులు కూడా ఉంటారు. ఉన్నారా లేదా? ఏమంటే సర్వజనుల్లో జ్ఞానులు అందరూ ఉన్నారు. జ్ఞానులైనా ఏమైపోతారట? చనిపోతారట. తర్వాత మూర్ఖులైనా చనిపోతారట, పశుప్రాయులైనా చనిపోతారట. అంటే ఎవరెవరు మరణానికి వెళ్ళిపోతున్నారో చెప్తున్నాడండి అక్కడ. జ్ఞానులు, మూర్ఖులు, పశుప్రాయులు. ఆ తర్వాత కిందకు వచ్చేస్తే ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు అంటాడు. ఘనత వహించిన వాళ్ళు. ఆ తర్వాత స్వాతిశయపూర్ణులు అని చెప్తారు. అంటే వీళ్ళందరూ కూడా ఏమైపోతారు? వీళ్ళందరూ కూడా ఏకముగా నశించిపోతారు, అందరూ చనిపోతారు. అంటే ఈ 49వ కీర్తన ప్రారంభం నుండి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తానండి. సర్వజనులారా ఆలకించండి అని చెప్తూ ఏమండి, ధనికులైన, దరిద్రులైన, సామాన్యులైన, సామంతులైన, జ్ఞానులైన, మూర్ఖులైన, పశుప్రాయులైన, ఘనత వహించిన వాళ్ళైనా, స్వాతిశయపూర్ణులైన ఎవరైనా ఏమైపోతారు? మరణిస్తారు. ఎవరైనా సమాధి చేయబడతారు. అందరికీ కూడా మరణం అనేది ఉంది. అందరూ కూడా మరణించి సమాధి చేయబడిపోతారు అని చెప్తూ ఇలా సమాధికి వెళ్ళిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, ఇంతకుముందు మనం ఏమని చదువుకున్నాం? వీళ్ళందరినీ కూడా ఈ మరణం ఏం చేస్తుంది? బంధించి ఉంచుతుంది. వీళ్ళందరినీ కూడా మరణము బంధించి ఉంచుతుంది. ఇంకేం చేస్తుందట ఈ మరణం? 14వ వచనం ఏం చేస్తుందట? వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి యుండును. ఎవరు కాపరి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మనం చదువుకుంటుంటాం. కానీ ఇక్కడ కాపరి ఎవరు? మరణమే కాపరై మరణించిన వారందరినీ కాపలా కాస్తుందట. మరణించిన వారిని బంధించి ఉంచుతాట. ఎక్కడికి వెళ్తావు అని చెప్పి కాపలా కాసే వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికి వెళతావు, ఉండెక్కడ అంటారు. కథలనిస్తారా? కథలను ఎవరు? కాపలా అంటే అది. ఇప్పుడు మరణం ఏం చేస్తాట? కాపరి ఎవరిని ఎక్కడికి వెళ్ళకుండా ఏం చేస్తుందట? కాపలా కాస్తూ బంధించి ఉంచేస్తుందట. అందుకే మరణించిన వారందరూ ఏమైపోయారు? మరణ బంధకాల్లో బందీలై మరణం యొక్క కాపుదలలో ఉండిపోయి ఇక సమాధుల్లో నుంచి బయటికి రాలేక మూయబడిన సమాధులుగా ఉన్నారు. అంటే సమాధులు ఎలా ఉన్నాయి? మూయబడి ఉన్నాయి. ఎందుకు సమాధులు మూయబడి ఉన్నాయి అన్నదానికి చెప్పానండి నేను ఇంతవరకు. ఎందుకు సమాధులు మూయబడి ఉన్నాయి అన్నది, ఎందుకు ఈ సమాధులు మూయబడ్డాయి అన్న దాని గురించి ఇంత ఆలోచించాం అంటే, ప్రపంచ చరిత్రలో ఈ భూప్రపంచంలో ఇలా అందరూ మరణానికి గురయ్యారు. అందరినీ మరణము బంధించింది. అందరినీ మరణము కాపరిగా ఉండి ఏం చేసింది? సమాధుల నుంచి బయటికి రాకుండా చేసింది. అందుకు సమాధులన్నీ, అందరి సమాధులు మూయబడి ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి, తెరవబడిన సమాధి కనిపిస్తుంది. ఎవరిదది? ఎవరిదది? మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి తెరవబడిన సమాధిగా ప్రపంచ చరిత్రలో కనిపిస్తుంది. ఎప్పటికీ ఎందరో కోట్ల మంది ప్రతిరోజు వెళ్ళి ఆ సమాధిని చూసి వస్తున్నారు.
ఆ సమాధిని చూసి దాని లోపలికి వెళ్ళి అలా ఒక్కసారి ఆ గోడ మీద చూస్తే ఏముందట, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడని మత్తయి సువార్త 28:6 అక్కడ రాశారట. అంటే అంటే అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి, యేసుక్రీస్తు వారి సమాధి తెరవబడింది. అంటే యేసుక్రీస్తు వారిని మరణం ఏం చేయలేకపోయింది, బంధించలేకపోయింది. ఇప్పుడు మీరు చదివితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణానికి సాధ్యం కాలేదట యేసుక్రీస్తు వారిని బంధించడం, మరణానికి సాధ్యం కాలేదట. ఎక్కడికి వెళ్తావు నువ్వు అని కాపలా కాసి ఆయన్ని ఉంచేయటం మరణానికి సాధ్యం కాలేదా. అందుకే మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా చరిత్రలో యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. మరణపు మెడలు వంచి ఏమండి మరణ బంధకాలను తెంచి మహాయోధుడుగా యేసుక్రీస్తు వారి చరిత్రలో మనకి కనిపిస్తున్నాడు. మరణపు మెడలు వంచిన వాడు, మరణ బంధకాలు తెంచిన మహాయోధుడు యేసుక్రీస్తు. మరణపు ముళ్ళును విరిచిన వాడు, మరణాన్ని జయించిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు. ఏమండి కాబట్టి అలాంటి ఆయన్ని మరణము బంధించలేకపోయిందట. అందుకు ఏమైంది, ఆ మరణ బంధకాలను తెంచుకొని ఆయన మృత్యుంజయుడిగా 3వ రోజు పునరుత్థానుడుగా తిరిగి లేచాడు. అందుకని ఆదివారాన్ని పునరుత్థాన దినము అంటాము. యేసుక్రీస్తు వారిని పునరుత్థానుడైన క్రీస్తు అని మనం మాట్లాడుకుంటుంటాం. ఏమండి సజీవుడు అని మాట్లాడుకుంటాం. ఏమండి ఇంతకీ ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఇలా మరణ బంధకాలను తెంచి ఆయన తిరిగి లేచి సజీవుడిగా తనను తాను కనబరుచుకున్నారో, ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని అంతటికి ఒక విషయం తెలిసింది. ఏమని, మరణము తరువాత మరో జీవితం ఉంది, మరణించిన తర్వాత కూడా మనం తిరిగి లేవగలం, మరణ బంధకాలని తెంచుకోగలం అని ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రపంచానికి అర్థమవ్వాయి. ఎందరో బోధకులు, ఎందరో ప్రవక్తలు, ప్రారంభ శతాబ్దపు అపోస్తులు, వీళ్ళందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రకటన చేశారట. ఇదే ప్రకటించారు. అందుకని నేను అక్కడ పెట్టిన టైటిల్ ఏంటంటే, తెరవబడిన సమాధి క్రైస్తవ విశ్వాసానికి పునాది. అంటే క్రైస్తవులందరికీ కూడా ఒక పునాది ఏర్పడింది, ఒక విశ్వాసం బలపడింది. ఏంటంటే మేము కూడా తిరిగి లేస్తాం అని చెప్పి. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే ప్రకటించారట. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ప్రకటించారు. నేను బైబిల్ పట్టణం చదివించాను మీకు. అక్కడ ప్రకటనలో నేను మీకు ప్రకటించిన సువార్త ఏమనగా అని చెప్తూ యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారము మరణించారు, సమాధి చేయబడ్డారు, లేఖనముల ప్రకారమే తిరిగి లేచారని సువార్త ప్రకటిస్తున్నారు. ఈ సువార్త ప్రకటన మీరు ఏం చేశారని చెప్తున్నాడు ఆయన, విశ్వసించారు అని చెప్తున్నాడు. 7వ వచనంలో. 7వ వచనం ఏముందండి, 7వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. వీళ్ళందరికీ కనిపించాడు, వీళ్ళందరికీ కనిపించి వాళ్ళలో నమ్మకాన్ని కలిగించాడు, విశ్వాసాన్ని బలపరిచాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక 11వ వచనం మనం చదివితే, నేనైననేమి వారైననేమి అలాగుననే ప్రకటించుచున్నాము, అలాగుననే మీరు విశ్వసించుతారు. మేము ప్రకటిస్తున్నాం, మీరు విశ్వసిస్తున్నారు అండి. ఏం ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. మీరు ఆయన నమ్మితే, సజీవుడైన యేసుక్రీస్తు వారిని మీరు కూడా నమ్మితే మిమ్మల్ని కూడా ఆయన లేపుతాడు, మీకు కూడా మరో జీవితాన్ని ఇస్తాడు, మీరు కూడా మరణ బంధకాలను తెంచుకొని సజీవులుగా తిరిగి లేవగలరు, మరణము మిమ్మల్ని బంధించి ఉంచలేదు అని ఈ విషయాలన్నీ కూడా చెప్పారట. చెప్తే వాళ్ళు విశ్వసించారట. ఇంకా 14వ వచనం, క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. మేము ప్రకటిస్తున్నాం ఏమని, క్రీస్తు లేపబడ్డారు అని చెప్పేసి మేము ప్రకటిస్తున్నాం, క్రీస్తు లేపబడ్డాడని. మీరు విశ్వసిస్తున్నారు ఏమని, అయితే ఆయన నమ్ముకుంటే మరణించిన తర్వాత మమ్మల్ని కూడా తిరిగి లేపుతారు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన తిరిగి లేపుతారు. పునరుత్థానము జీవము యేసుక్రీస్తు వారే అని మీరు కూడా విశ్వసిస్తున్నారు. మేము ప్రకటిస్తున్నాం, మీరు విశ్వసిస్తున్నారు. అయితే ఒకవేళ ఆయన లేవలేదు అని అన్నది కనుక నిజమైతే
మేము మా ప్రకటన వ్యర్థమే, మా ప్రకటన నమ్మి మీరు విశ్వసించారే, మీ విశ్వాసము వ్యర్థమే. కానీ మీ విశ్వాసానికి పునాది ఏంటి? ఆయన లేచారు, ఆయన సమాధి తెరవబడింది, మేము కూడా లేస్తాము, మా సమాధులను కూడా ఆయన తెరుస్తారు అనే విశ్వాసం మీరు కలిగి ఉన్నారు. ఇది సరైన విశ్వాసము అని చెప్తూ ఈ విషయాలన్నీ కూడా పౌలు గారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మీరు చదవగలిగితే అక్కడ కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. 17 నుండి 19. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే అంటున్నాడు. చూడండి, లేపబడిన ఎడల మీ విశ్వాసం అంటే విశ్వసించిన వాళ్ళందరికీ ఆధారం ఏంటి అంటే క్రైస్తవ విశ్వాసానికి ఆధారము, క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటన్నమాట? యేసుక్రీస్తు వారు లేచారన్నదే యావత్తు ప్రపంచ క్రైస్తవ విశ్వాసానికి ఆధారం, పునాది. ఆయనను లేపి మనకు ఆధారము కలుగజేసి ఉన్నాడు, ఆయనను లేపి మనకు విశ్వాసాన్ని బలపరిచి ఉన్నాడు అనే ఈ వచన భాగాలన్నీ కూడా మనకు తెలుసు. ఏమండి, ఇలా ఆయన లేచారు, మమ్మల్ని లేపుతారని అందరూ నమ్మారట. ఇక 19వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు ఆయన? కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని నమ్మాలి. ఎందుకు నమ్మాలి? ఈ జీవిత కాలం మట్టుకు కాదు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల అన్నాడంటే ఏ జీవితం కొరకు నమ్మాలి? మరణానంతరం ఉన్న ఆ మహాజీవితం కొరకు, వాస్తవమైన జీవితం కొరకు, నిరంతరం ఉండే శాశ్వతమైన ఆ జీవితం కొరకు, ఆ జీవము కొరకు మనము యేసుక్రీస్తు వారిని నమ్మాలి. ఈ జీవిత కాలం మట్టుకే ఈ విశ్వాసము పరిమితం కాకూడదు, రాబోయే జీవితం కొరకు మనం నమ్మాలి. అలా నమ్మితే భాగ్యవంతులం, అలా కాకుండా ఈ జీవితం కొరకే నమ్మితే దౌర్భాగ్యులం అని చెప్తున్నాడు అక్కడ 19వ వచనంలో. ఇంకా కొంచెం ముందుకు వెళితే 20వ వచనం, మీరు అలా నమ్మారా? అలా నమ్మి ఆ జీవితం కొరకే మీరు ఎదురు చూస్తున్నారా? ఆ జీవితం ఆయన ఇస్తారని మీరు నిరీక్షిస్తున్నారా? అయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రపంచంలో ప్రథమ ఫలముగా మొదటి వాడుగా యేసుక్రీస్తు తిరిగి లేచారు అని చెప్తున్నారు. మొదటి వాడుగా అంటే తర్వాత ఉందనా? ప్రథమ అన్నాడంటే తర్వాత ఉంటుందనా లేదనా? ఉందని. మొదట ఆయన లేచారు, తర్వాత ఆ మొదట లేచిన ఆయనే మనల్ని లేపుతారని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆ జీవితం కొరకు మీరు నిరీక్షించండి, అందుకొరకు మీరు ఆయన విశ్వసించండి, అది మీరు ఒక పునాదిగా మీరు వేసుకోండి అని చెప్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాడు. మొత్తం ఈ అధ్యాయం అంతటా చెప్తున్నాడు. 22, 23 వచనాల్లో కూడా ఆదామునందు అందరూ ఎలాగైతే మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ప్రథమ ఫలం మొదట అయినా ఆ తర్వాత మనం అందరము బ్రతికించబడతాము. అంటే అందరికీ కూడా ఏముంది? పునరుత్థానము ఉంది. అందరికీ పునరుత్థానం సాధ్యమే, అందరికీ పునరుత్థానం ఉంది. అందరినీ ఆయన లేపుతాడు. మొదట ఆయన లేచారు, తర్వాత మరలా ఆయన వచ్చినప్పుడు అందరూ ఆయన యందు బ్రతికింపబడుదురు అని చెప్తున్నారండి. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును అనే విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇంకా ముందుకు వెళితే 42 నుండి ఎలా జరుగుతుంది అని అంటే 42 నుండి మృతుల పునరుత్థానము, అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఆ తర్వాత ఇది లేస్తుందే, యేసుక్రీస్తు వారి శరీరం తిరిగి లేచిందే. అది ఎలా లేచింది అంటే మరలా క్షయమైపోయేటట్టుగా కాదు, అది ఎప్పటికీ క్షయం కాదు, అక్షయమైన శరీరంగా అది లేస్తుంది. క్షయమైన శరీరంగా ఇది విత్తబడాలి, అక్షయమైన శరీరంగా ఇది లేపబడాలి. బలహీనమైనది శరీరంగా విత్తబడాలి, బలమైన శరీరంగా లేపబడాలి. ఘనహీనమైనదిగా విత్తబడాలి, ఘనమైనదిగా లేపబడాలి. ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడాలి, ఆత్మ సంబంధమైనదిగా లేపబడాలి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని చెప్పి ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎలా జరుగుతుంది పునరుత్థానం? యేసుక్రీస్తు వారి పునరుత్థానం ఎలాగైతే జరిగిందో, యేసుక్రీస్తు వారి శరీరం ఎలాగైతే మహిమగల శరీరంగా
మారిందో అలాగే ఆయన విశ్వసించిన వారు అందరి శరీరాలు కూడా మహిమగల శరీరములుగా మార్పు చెందుతాయి. ఆయన విశ్వసించిన వారు అందరూ కూడా అలాగే తిరిగి పునరుత్థానం పొందుతారు. అందరి సమాధులు అలాగే తెరవబడతాయి. అందరి సమాధులు తెరవబడిన సమాధులుగా కనిపిస్తాయి అని ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా అర్థవంతంగా మొత్తానికి ఒక అధ్యాయాన్నే దీనికి కేటాయించి మొత్తం ఈ అధ్యాయం అంతట్లో కూడా ఈ పునరుత్థానం గురించి దీని గురించే మీరు యేసుక్రీస్తుని నమ్మాలి, నమ్మితే తర్వాత మరణానంతరం ఇలాంటి మార్పు జరుగుతుంది, ఇది గొప్ప మర్మము అని మొత్తం పౌలు గారు ఒక అధ్యాయాన్నే దీనిలో ప్రత్యేకంగా వ్రాశారు. మొత్తం ఈ అధ్యాయం అంతా మీరు 1 నుంచి ప్రారంభించాను నేను. ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంటే మొత్తం అంతా కూడా పునరుత్థానం గురించే ఆయన చెప్పుకుంటూ వస్తారు. 45వ వచనం కూడా మీరు చదవండి. అక్కడ ఏముంది 45లో, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయ్యను కానీ కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయ్యను. కడపటి ఆదాము ఏమవుతున్నాడట? జీవింపచేయు ఆత్మ, జీవింపచేయు ఆత్మ, జీవింపచేయు ఆత్మ. ఎందుకంటే కడపటి ఆదాము ఎవరు? జీవాధిపతి. మీరు జీవాధిపతిని చంపితిరి అంటాడు ఆయన. ఎవరు? జీవాధిపతి. ఏమండి? మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది అంటాడండి. ఆయనలో ఏముంది? జీవం. ఆయనలో జీవం ఉండేను, చూసారా? ఆయనలో జీవం ఉంది. ఆ జీవం ఆయన యందు దాచబడి ఉంది. కాబట్టి ఆయన జీవాధిపతి. కాబట్టి ఆ జీవాధిపతే ఏం చేస్తాడు? అందరినీ జీవింపచేస్తాడు. మొదటి ఆదాము అందరినీ మరణింపజేసాడు. ఏమండి? కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరినీ జీవింపచేసేవాడుగా, జీవాధిపతిగా, ఏమంటే మరణాన్ని జయించిన మృత్యుంజయుడుగా మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి ఆయనలో జీవం ఉంది. ఆయన నమ్మితే మీరు కూడా జీవిస్తారు అని ఈ విషయాలన్నీ కూడా పౌలు గారు చెప్తున్నారండి. ఎలా జీవింపజేస్తారు ఇదంతా చెప్తున్నాడు. 50 వచనంలో మీరు చదువుకుంటూ వెళితే 50లో ఏం చెప్తున్నారండి ఆయన? సహోదరులారా, నేను మీతో చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, స్వతంత్రించుకొనవలసి ఉన్నది. ఇదిగో నేను ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము కానీ నిమిషములో రెప్పపాటులో కడబూరం రోగగానే మనం అందరము మార్పు పొందుదము అంటాడు. మనం అందరం మార్పు పొందుతాము. మనల్ని ఆ మార్పుకు గురి చేసేవాడు, అలా మార్చేవాడు యేసుక్రీస్తు వారు అని చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆయన మారాడు. ఆయన శరీరం మార్పు చెందింది మహిమగల శరీరంగా. ఆయనే మన శరీరాలను కూడా మహిమగల శరీరంగా, అక్షయమైన శరీరంగా, ఘనమైన శరీరంగా, బలమైన శరీరంగా, ఆత్మ సంబంధమైన శరీరంగా మార్పు చేస్తాడు. ఇది గొప్ప మర్మము అని చెప్తున్నాడు ఆయన. ఇంకేముందండి అక్కడ? క్షయమే అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అను వాక్యము నెరవేరును. ఎవరిలో నెరవేరింది? ఎవరిలో నెరవేరును? ఏమంటే చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారి గురించే అనుకుంటారు. కాదండి, పౌలు గారు చెప్తున్నారు అను వాక్యం ఎవరి విషయంలో నెరవేరుతుంది? యేసుక్రీస్తు వారి విషయంలో నెరవేరింది. ఆయన ఎవరైతే నమ్ముతున్నారో, ఆయన ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే అలాంటి జీవితం కొరకు నిరీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా నెరవేరుతుంది. నెరవేరినప్పుడు మరణం ఏమైపోతుంది? మృంగివేయబడుతుంది. యేసుక్రీస్తు వారు మృంగేయటం కాదు మరణాన్ని, మీరు కూడా మృంగేయగలరు అని చెప్తున్నాడు. మనం కూడా ఏం చేయగలమట? మరణాన్ని మృంగేస్తామట. మరణాన్ని మృంగి మరణపు మెడలు వంచి మరణాన్ని జయించి మృత్యుంజయులుగా పునరుత్థానులుగా మనం కూడా తిరిగి లేవగలము అని చెప్తున్నాడు. విజయమందు మరణము మృంగివేయబడిన వాక్యం ఏమవుతుంది? నెరవేరును. అలాంటి జయాన్ని, అలాంటి విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు అని చెప్తున్నాడు. ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్తున్నాడు. ముగింపు ఏం చెప్తున్నాడు? ముగింపు ఏంటది? 57 చదవండి.
ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అంటున్నాడు. ఇలాంటి జయాన్ని, మరణంపై విజయాన్ని అనుగ్రహిస్తున్న దేవాదేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్తూ, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులండి. మీరు ఏం చేయాలి? అలాంటి విజయం మీకు దేవుడు ఇవ్వాలంటే, అలాంటి మరణాన్ని మృంగివేసేటంత శక్తి సామర్థ్యం మీకు కావాలంటే, విజయం ముందు మరణం మృంగివేయబడిన వాక్యం మీ జీవితాల్లో కూడా నెరవేరాలంటే, మీరు మార్పు చెందాలంటే, మీ శరీరం అక్షయమైన శరీరంగా లేపబడాలి అని అంటే, మీకు క్రీస్తు పొందిన పునరుత్థానం మీరు కూడా పొందాలంటే, క్రీస్తునందు మీరు ఏం చేయాలి? ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారుగా, స్థిరులుగా, కదలిన వారుగా ఉండి ఆ క్రీస్తునందు, ప్రభువునందు మీరు ఏం చేయాలి? ప్రయాస పడాలి. ఎవరైతే ప్రయాస పడతారో, ఎవరైతే అలా బ్రతుకుతారో వాళ్ళు క్రీస్తు పొందిన పునరుత్థానాన్ని పొందుతారు. పునరుత్థానం అందరికీ సాధ్యం, కానీ క్రీస్తు పొందిన పునరుత్థానం అందరికీ సాధ్యం. అది పాయింట్. మరలా జీవ పునరుత్థానము, మరణ పునరుత్థానము ఉంది కదా. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతారు అని చెప్పుకుంటున్నాడు. అవునా కదా? అంటే ఆ క్రీస్తు పొందిన పునరుత్థానం పొందాలి మనం. అది పొందాలంటే క్రీస్తునందు మనం ఏం చేయాలి? ప్రయాస పడాలట. క్రీస్తులో మనం ఎలా ఉండాలి? స్థిరులను కదలని వారుగా ఉండాలట. అలా ఉంటే క్రీస్తు ద్వారా మనం అందరం లేబడతాం. ఖచ్చితంగా ఆయన లేచాడు, ఆయన నమ్మిన వారు కూడా లేస్తారని మనం నమ్మాలి కదండి. మనం అందరం భవిష్యత్తు తరాల్లో వచ్చిన వాళ్ళం, తర్వాత వచ్చిన వాళ్ళం మనం. అవునా కదా? 2000 సంవత్సరాల తర్వాత వచ్చాం మనం ఇప్పటికి. అవునా కదా? ఆయన మరణించి తిరిగి లేచి సుమారు 2000 సంవత్సరాలు దరిదాపు అవుతుంది. అవునా కదా? ఆ తర్వాత వచ్చాం మనం. ఇన్ని 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మనం నమ్మాలంటే ఏం చేయలేనా? ఆయన ఒక్కడు లేవడమే కాదు, ఆయన నందు విశ్వసించిన వాళ్ళు, పరిశుద్ధులు కూడా తిరిగి లేస్తారని చరిత్రలో మరికొందరిని లేపి చూపించాలి. చూపించాడు. అలాగా చూపించాడు. ఆయన బ్రతకుండగా లాజరు గారిని లేపాడు. ఆయన బ్రతకుండగా ఎందరినో లేపాడు. ఆయన లేచిన తర్వాత, ఆయన మరణాన్ని జయించి 3వ రోజు మృత్యుంజయుడిగా లేచిన తర్వాత కూడా ఎందరో పరిశుద్ధుల సమాధులు తెరవబడ్డాయట. వాళ్ళందరూ కూడా లేచారట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 వచనాలు మీరు చదవండి. అద్భుతంగా ఉంటుంది. మనకి చాలా ఆధారంగా ఉంటుంది. మన విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉంటుంది. మన విశ్వాసానికి ఒక పునాదిగా ఆ మాటలు మనకు కనిపిస్తుంటాయి. 27, 52, 53 వచనాలు మత్తయి సువార్త ఏముందంటే, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అంటాడు. ఏమవుతాడా? చనిపోయిన వాళ్ళ శవాలు ఏమవుతాయట? శవాలు లేచిపోయాయి. మరణ బంధకాలను తెంచుకొని వాళ్ళు ఏం చేశారు? మరణాన్ని జయించి వాళ్ళ మృత్యుంజయులుగా యేసుక్రీస్తు వారితో పాటు లేచిపోయారట. వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారు ఒక్కరే లేచారనుకోకండి. ఏముంది అక్కడ? మళ్ళీ మీరు జాగ్రత్తగా చదవండి. మీరు నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. తర్వాత వారి సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత, ఎవరెవరు? యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడిగా మరణాన్ని జయించి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత, ఆదివారము పునరుత్థాన దినాన్న ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు కనిపించారు. మన వాళ్ళకి కనిపించారు, కొడుకులకు కనిపించారు, భార్యలకు కనిపించారు, భర్తలకు కనిపించారు, అందరికో కనిపించారు. ఇదిగో మావుడు చనిపోయాడు, మా తాత, మా మామ, మా నాన్న, మా అమ్మ, మా ఆవిడ, మా ఆయన అని అందరూ కూడా ఏం చేశారట? గుర్తుపెట్టారట. చనిపోయినాడు, వీళ్ళే లేచారు, ఇది పలానా వాళ్ళు కదా, పలానా కదా అని అందరూ కూడా ఏం చేశారట? గుర్తుపెట్టారట. ఆశ్చర్యపోయింది సమాజం. ఆ యెరూషలేం అంతా కూడా ఆ సంబరం ఆశ్చర్యాలతో నిండిపోయింది. ఆ శతాధిపతులు, ఆ సైనికులు, అధికారులు వీళ్ళందరూ కూడా కళ్ళారా చూశారు. ఈ విషయాలన్నిటినీ చూసి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం చెప్పారు. ఎలా? ఇవన్నీ చూసి. అంటే లేచారా? లేస్తారు. ఏమంటే సమాధుల్లో నుంచి లేచి ఎక్కడికి వచ్చేసారు?
పట్టణాలకు వచ్చేసారు. ఏమన్నా మీరు ఎవరో ఇష్ట రోజు వెళ్ళి అక్కడ సమాధుల తిరగలు వాళ్ళే వచ్చేస్తారు ఇక్కడికి. అర్థమైందా? వీళ్ళు వెళ్తున్నారు సమాధుల దగ్గరికి, వాళ్ళ లేస్తే వాళ్ళే, వాళ్ళకి అడ్రస్ తెలుసు, వచ్చేస్తారు. వచ్చి ఏం చేస్తారు? పలకరిస్తారు, మనల్ని కనిపిస్తారు. అవునే కదా? నిజంగా అలా లేచి వచ్చేయాలి, ఆవిడ తెలుస్తుంది. అవునే కదా? ఇప్పుడు వెళ్ళంటే లేచి ఎలా పట్టుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఏమంటే లేచే రోజు ఉంది. మన శ్రీధర్ చెప్పాడు, సత్యాన్ని సమాధి చేసిన సమాధుల పండుగ అని చెప్పేసి. అర్థం కాలేదు ఈరోజు సమాజానికి, కానీ ఒక రోజు ఉంది, యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చే రోజు. ఆ రోజు ఏం చేస్తారంటే అందరూ లేస్తారు, అందరినీ ఆయన లేపుతారు. అలా లేపుతాడు అనటానికి దాన్ని ఏం చేశాడండి? ఆధారంగా, సాక్ష్యంగా ఆ రోజు ఆయన లేచిన రోజే అందరినూ లేపి చూపించాడు. పట్టణంలోనికి తీసుకొచ్చి అందరికీ చూపించాడు. ఇదిగో రేపు అన్న తర్వాత మీరు కూడా ఇలాగే లేస్తారు, మీకు కూడా ఈ పునరుత్థానము ఉంది. అలా లేవాలంటే నన్ను నమ్మండి, విశ్వసించండి అని మన విశ్వాసానికి ఇలాంటి పునాది వేశాడు. అంత మాత్రం కాకుండా ఆయన తెరవబడిన సమాధిని సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ భౌగోళిక ఆధారాలతో మన కళ్ళ ముందు ఈ భూమి మీద ఉంచాడు. కాబట్టి ఆలోచించండి, పునరుత్థానం, యేసుక్రీస్తు వారు పొందిన పునరుత్థానం మనకు కూడా సాధ్యం అవుతుందా అంటే సాధ్యం అవుతుంది. తెరవబడిన సమాధి ఆయనదేనా? మన సమాధులు కూడా తెరవబడతాయా అంటే అక్కడ మీరు చదివారు కదా, సమాధులు తెరవబడెను అని కనిపిస్తుంది. తెరవబడతాయి ఆయన మాట విని అని యోహాను సువార్త 5:28-29 మీరు చదివితే అక్కడ కనిపిస్తుంటుంది. ఒకనాడు ఆయన మాట విని సమాధులు ఉన్న వారందరూ బయటికి వస్తారు అని చెప్పేసి. ఇలా ఎన్నో ఆధారాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఈ ఆధారాలన్నింటినీ మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి మనం సద్వినియోగం వినియోగించుకొని క్రీస్తులో మరింతగా మనం బలపడి, మరి అలాంటి శాశ్వతమైన వాస్తవమైన ఆ జీవితం కొరకు మనం యేసుక్రీస్తును విశ్వసిస్తూ ఈ బాటలో ముందు కొనసాగుతూ ఈ మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించి అందరూ ఆ మహా జీవితాన్ని పొందే విధంగా మనం ఈ రక్షణ మార్గంలోకి నడిపించి మరి వాళ్ళందరినీ నిత్య జీవానికి వారసులుగా చేయాలని మనం నడుస్తూ అనేక మందిని ఒక మార్గంలో నడిపించేవారుగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్న అందరికీ వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరింతవరకు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానానికి సంబంధించిన వివరణను మరి సువర్ణరాజు గారు మరి చక్కగా అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఈరోజు ప్రపంచానికి అత్యవసరమైనటువంటి సంగతి ఏంటి అంటే పునరుత్థానం. ప్రపంచ క్రైస్తవులంతా కూడా గుర్తించవలసినటువంటిది పునరుత్థానం. దీనిని ప్రకటించవలసినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎవరో బోధకులు ఒక్కరి మీదే ఉంది అని అనుకుంటే పొరపాటు. క్రీస్తు వారి యొక్క పునరుత్థానమును ప్రకటించవలసినటువంటి బాధ్యత, పునరుత్థానం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క సమాచారాన్ని ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉంది. మరి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులంతా కూడా వారి జీవితాలలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా విడిచిపెట్టారు. ప్రారంభపు సంఘము, చరస్థిరాస్తులు అనేటువంటి వాటిని విడిచిపెట్టి వాళ్ళు ఎందుకు దేవుని దగ్గరికి వచ్చేసారు, ఎందుకు మరి దేవుని యొక్క స్వార్థలో పాలిభాగస్తులు అయిపోయారు అనేటువంటి దాన్ని ఆలోచిస్తే ఈ భూమి మీద ఉండేటువంటిదంతా కూడా అశాశ్వతమైనది. భూమి మీద సంపాదించినటువంటి దానిని ఏ మనిషి కూడా తనతో పాటు వాడు తీసుకుని వెళ్ళలేడు. కానీ దేవుని కోసం బ్రతికితే ఆ బ్రతికినటువంటి మనిషి జీవితంలో మరొక జీవితం ఉంది అనేటువంటి దాన్ని ప్రగాఢంగా నమ్మినటువంటి మరి అపోస్తలులు మనకు జీవిత చరిత్రలో కనబడుతుంటారు. ఆ తర్వాత మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి తర్వాత మరి ఈ బోధ విషయంలో మార్పులు అనేటువంటి వచ్చేసి మనుషులు అనేటువంటి వాళ్ళు జీవనోపాధి కోసం
మరి భక్తిని సాధించారు తప్ప, భక్తిని భుక్తి కోసం మార్చుకున్నారు తప్ప ముక్తి కోసం మార్చుకోలేనటువంటి తరం తయారైపోయింది. భక్తిని భుక్తి కోసం, అంటే భుక్తి అంటే తినడం కోసం మార్చుకున్నారు తప్ప ముక్తి అంటే స్వర్గం, పరలోకం గురించి ఆలోచించలేనటువంటి స్థితి కనబడుతుంటే, అప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి నిలబడి విరోచితమైనటువంటి పోరాటాన్ని చేసినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతుంటాడు. ఆయన మరి ఏ విషయాన్నైతే క్రైస్తవ ప్రపంచం విస్మరించిందో, మరిచిపోయిందో, అదే విషయాలను జ్ఞాపకం చేసినటువంటి ఒక వ్యక్తిగా ఆయన మనకు కనబడుతుంటాడు. అలాగే ఆయనను ఫాలో అయినటువంటి వ్యక్తిగా, ఆయన రాసినటువంటి పుస్తకాలను బాగా చదివి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఈ 21వ శతాబ్దంలో జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు మనకు కనబడుతున్నారు. మరి ఆయన బోధలు, ఆయన అనుసరించినటువంటి పౌలు గారి యొక్క శైలి, ఛాలెంజెస్ కానీ, లేకపోతే వాక్యాన్ని ఒక టైటిల్ రూపంలో చెప్పటం కానీ, లేకపోతే వాక్యానికి వాక్యమే సమాధానం అనేటువంటిది కానీ, ఇదంతా ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది జయశాలి గారికి అనేటువంటి దాన్ని ఆలోచిస్తే పౌలు గారి యొక్క శైలి. నిజంగా మొదటి శతాబ్దంలో పౌలు గారు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ పౌలు గారు పుస్తకాలన్నీ కూడా చదివితే ఈరోజు నిజంగా జయశాలి గారు కనబడుతుంటారు. పౌలు గారు ఉన్నటువంటి రోజుల్లో గనక ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే, ఏమండి జయశాలి గారు మరో పౌల్లా కనబడుతున్నాడని ఈరోజు మనకు చెప్పేటువంటి వారు. మరి ఆయన కూడా మరి వాక్యాన్ని చెప్పటంలో, మరి వాక్యాన్ని ప్రకటించటంలో ఆయనకు ఆయన సాటిగానే ఉండటమే కాకుండా, ఈరోజు ఆయన దగ్గర వాక్యం నేర్పించుకున్న వాళ్ళందరికీ కూడా ఇదే నేర్పించాడు. అందుకే ఏ సంస్థలో లేకపోతే ఏ సంఘాలలో లేనంత విపరీతమైనటువంటి బోధకులు ఈరోజు ఎక్కడ కనబడుతుంటారంటే మనకి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఎంతమంది ప్రిన్సిపాల్స్ ఉన్నారు, ఎంతమంది కోఆర్డినేటర్స్ ఉన్నారు, ఎంతమంది అడిషనల్స్ ఉన్నారు. ఇలాగ ఎంతమంది అంటే పేరు చెప్పుకునే వాళ్ళు కొందరే ఉన్నారు, కానీ పేరు చెప్పకుండా చేసేటువంటి వారు ఎందరో ఈరోజు మనకి కనబడుతున్నారు. అంటే దానికి కారణం ఏంటంటే ముందున్నటువంటి క్రైస్తవ్యం అంటే భక్తి కోసం ఏర్పాటు చేసుకోకుండా భుక్తి కోసం భక్తిని ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి క్రైస్తవుడు సంఘానికి రావాలి, వాక్యం వినాలి, మీకున్నటువంటిది కానుకల రూపంలో మాకు ఇవ్వాలి, మేము మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం, మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాం. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారంటే స్వర్గానికి వెళ్ళిపోతారు, పరలోకానికి వెళ్ళిపోతారు అని వారు బోధకులుగా మారారు. మిగిలినటువంటి వారిని అందరినీ బద్ధకస్తులుగా మార్చారు. మరి యేసుక్రీస్తు వారు చెప్పింది పనివాడు జీతమనొక పాత్రుడు అన్నప్పుడు, పని చేస్తేనే కదా జీతం వస్తుంది. పరలోకం రావాలంటే పని చేయాలి కదా. పాటలు పాడటం పనా, లేకపోయినట్లయితే కూర్చుని వినేసి వెళ్ళిపోవటం పనా అనేది ఆలోచిస్తే ఇది పని కాదు కదా, చేయవలసినటువంటిది చాలా ఉంది కదా అనేటువంటి విషయాన్ని మరి ఎందుకు వీళ్ళు చెప్పలేకపోయారు అనేటువంటి దాన్ని ఆలోచిస్తే, నా వెనుక మరొక బోధకుడు వస్తే నేను దెబ్బతినేస్తాను, కాబట్టి నా జీవనోపాధి అనేటువంటిది దెబ్బతింటుంది, కాబట్టి నేనే ఉండాలి బోధకుడుగా, నా తర్వాత నా కొడుకు ఉండాలి, నా కొడుకు తర్వాత నా మనవడు ఉండాలి, నా మనవడు తర్వాత అని ఒక రాజకీయ నాయకుడు ఎలాగైతే మరి వాళ్ళ యొక్క పిల్లలను వాడు వారసుడిగా చెయ్యాలని అనుకుంటున్నారు, అలాగే ఈరోజు బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళను తయారు చేసుకుంటున్నటువంటి ఈ సమాజంలో మరి జయశాలి గారు ఏమి నిర్ణయించుకున్నారు అంటే, అలా కాదు, నా దగ్గర వాక్యం నేర్చుకున్న ప్రతి ఒక్కరిని కూడా బోధకుడిగానే తయారు చేయాలి. ఎందుకంటే ఇది అపోస్తులైనటువంటి పౌలు గారు చేసినటువంటి పని. ఎందుకంటే ఇలా మనమంతా వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్పి పంపించేసినట్లయితే వీళ్ళంతా కూడా పని లేని సోమరులుగా మారిపోతారు. వీళ్ళంతా వాళ్ళ యొక్క సొంత కార్యక్రమాలను చూసుకునేటువంటి వారుగా ఉంటారు. ఇలా సొంత కార్యక్రమాలు చూసుకునేటువంటి వారుగా ఉంటే చివరికి దేవుడు అడుగుతాడు, కుమారుడా కుమార్తె నువ్వు నా కోసం ఏం చేసావు అన్నప్పుడు సమాధానం ఏంటి వీళ్ళ దగ్గర? నువ్వు నా కోసం ఏం చేసావు అని అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? నీ దగ్గర ఏం రిజల్ట్ ఉంది?
అని అడిగినప్పుడు, అంటే నువ్వు ఎంతకాలం నీకు ఇచ్చినటువంటి జీవితంలో నీకు పిల్లల్ని ఇచ్చాను, నీకు భార్యని ఇచ్చాను, నీ కుటుంబాన్ని ఇచ్చాను, నీకు ఎన్నో ఎన్నో విధాలైనటువంటి మరి సమస్యల నుంచి పరిష్కరించే ఆరోగ్యాన్ని ఇచ్చాను, అయినా కూడా భూమి మీద నువ్వేం చేసావంటే నీ బ్రతుకు తెరువు కోసం మాత్రమే నువ్వు బ్రతకవు. కనుక నువ్వు ఏవైతే ఇచ్చానో ఇచ్చుకున్న వాటినన్నిటినీ కూడా పొందినటువంటి నీవు నా కొరకు బ్రతకలేనందుకు మరి నీకు నిత్య జీవం ఇవ్వటం అనేటువంటిది అసాధ్యం అని దేవుడు చెప్పించుకునే పరిస్థితికి వెళ్ళకూడదు అని ముందుగానే దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా, హెచ్చరించటం కొరకు మరి పాఠాలు నేర్పించినటువంటి విషయం మనం చూస్తున్నాం. కనుక ఇదే విషయాన్ని మరి లైవ్కి టైం అవుతుంది కనుక మరో విషయాన్ని పౌలు గారు చెప్పిన ఈ సువార్త విషయంలో, అంటే పునరుత్థాన విషయంలో, అంటే యేసుక్రీస్తు వారే పునరుత్థానం పొందారు అనేటువంటి దాన్ని మీరు ఆలోచించారు. అలాగే సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేపబట్టడానికి గల కారణం ఏంటన్నట్లయితే యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడు కనుక ఆయన మాత్రమే లేవగలడు, ఆయన మాత్రమే బ్రతకగలడు అనేటువంటి అనుమానాలు అనేటువంటి వాటిని కూడా లేకుండా బ్రతికినటువంటి వారు, సమాధి చేయబడినటువంటి వారు మృత్యుంజయులుగా లేస్తే వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి సమాజానికి తెలియచేయటం కొరకు దేవుడు ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనాన్ని, ముందుగా దేవుడు ద్వితీయోపదేశకాండంలోను సమూయేలు గ్రంథంలోను దేవుడు సమాధులు తెరవబడతాయి, సమాధులు ఉన్నటువంటి వారంతా కూడా తిరిగి లేస్తారు అని అనగానే, ఎప్పుడు అంటే రెండవ రాకడలో లేచే దాని గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు, పౌలు గారు చెప్పారు. మరి ఈ ప్రవక్తలు చెప్పినటువంటిది దేని గురించి అంటే, ఇప్పుడు మీకు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో రాజుగారు చదివించారు కదండి, దానికి సంబంధించింది. ఇది ఎందుకు అంటే ఏ మనిషి కూడా అనుమానాలతో ఉండకూడదు. ఇది 100% రైటు అని చెప్పటానికి ప్రతి విషయాన్ని కూడా దేవుడు రుజువులతో వ్రాయించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆ రోజు మనం అక్కడ లేము, అక్కడ ఉన్న వాళ్ళ కల్లారా వాళ్ళ బంధువులను, వాళ్ళ రక్త సంబంధులను వాళ్ళు చూశారు, అందుకు భయపడ్డారు, దేవుడి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు కూడా మన వాళ్ళు ఏమన్నా లేచి మనకేమన్నా చూపిస్తాడా, లేకపోతే లేచినటువంటి వాళ్ళని చూసి మనం నమ్మగలమా అనేటువంటి దానికి వచ్చేటప్పటికి క్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, వాళ్ళు చూసి నమ్మారు, మీరు చూడక నమ్మాలి. చూచి నమ్మినటువంటి వారికంటే చూడక నమ్మువారే ధన్యులు. అంటే వాళ్ళు ఏదో చూశారు గొప్పవాళ్ళు అనుకునేదానికంటే వాళ్ళకంటే మనం చాలా గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని మాత్రం మనం ఇక్కడ మర్చిపోకూడదు. చూద్దాం, పౌలు గారు మరి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికల్లో ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దాన్నే మనం ఇక్కడ చెప్పేటటువంటి విషయంలో చూస్తే మొదటి అధ్యాయం చూద్దాం. ఫస్ట్ మనం చూడవలసింది మొదటి అధ్యాయము మరి 21వ వచనంలో ఏమంటాడంటే, మొదటి అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము. అంటే నా ఉద్దేశ ప్రకారంగా అయితే బ్రతికి ఉండటం కంటే క్రీస్తు కోసం చనిపోవడం లాభం. ఎందుకు లాభం? భూమి మీద ఉంటే నాకు సమస్యలు చాలా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నేను ఇప్పుడు క్రీస్తు కోసం నేను చనిపోయాను అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పరదేశకు వెళ్ళిపోతాను, నెమ్మది పొందే చోటుకు వెళ్ళిపోతాను. సో నాకు భూమి మీద ఉండేటువంటి జీవితం కంటే చావు బెటర్ నా ఉద్దేశం, అంతే కదా. భూమి మీద ఎన్నున్న బాధలు, సమస్యలు, ప్రాబ్లమ్స్ ఎన్నెన్నో ఉంటాయి. ఇవన్నీ సమస్యలను తట్టుకొని రావటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. నిజంగా కూడానండి, పౌలు గారు 14 పత్రికలు రాస్తూ దేవుని యొక్క అపోస్తులలో గొప్పవాడు అవటానికి కారణం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకోలేదండి. తెలుసు కదా మీకు. ఎందుకంటే పెళ్లి చేసుకుని ఉంటే భార్య, పిల్లలు, కుటుంబం, దీంతో ఫుల్ వర్క్ కాదు మందంతా, ఎంత హాఫ్ వర్కే మంది, అంతే కదా. ఫుల్ వర్క్ ఎక్కడ? ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుకేంటి, కూతురేంటి, భార్య ఏంటి, భర్త ఏంటి, ఇల్లు ఏంటి, పిల్లలు ఏంటి, ఇదే కదా. మరి ఆయనకి ఏముంది? ఇంకే ఆలోచన లేదు, ఇంకా పెట్టుకోలేదు. ఉదయం లేచినా దేవుడే, సాయంత్రం పడుకున్నా దేవుడే, ఏం చేసినా దేవుడే. అందుకని నా వలే ఉండుట మీకు మంచిది అంటున్నాను, కానీ అది అలాగా మరి బలవంతం చేయట్లేదని చెప్పాడు. మరలా అందరూ నా వలే ఉంటే నిజంగా కదా. ఇప్పుడు ఫ్రీగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారండి? ఏ టైంకైనా రాగలరు, ఏ టైంకైనా వెళ్ళగలరు, వాళ్ళకి ఏముండదు. నువ్వు రెడీ అయిపోయినా ఇంట్లో వాళ్ళు రెడీ అవ్వరు. మరి ఇంట్లో వాళ్ళని అందరినీ తీసుకొని రావాలంటే ఎలా? టైం పడుతుంది. నువ్వు చేద్దామనుకునే నువ్వు ముందుకు వచ్చినా మరి ఇంట్లో కొన్ని సమస్యలు అనేటువంటి అవుతాయి. ఇవన్నీ నిజంగానండి. మరి ఇతడు తీసుకున్నటువంటి నిర్ణయంలో మనకు కనబడేటువంటి దాంట్లో అంటున్నాడు, నాకైతే
చచ్చిపోవటం బెటర్ కదా. చచ్చిపోయేవాడికి పెళ్ళి ఎందుకు, చచ్చిపోయేవాడికి పిల్లలు ఎందుకు, చనిపోయేవాడికి ఇవన్నీ ఎందుకంటే బాబు అనుకున్నాడు ఆయన. మందా అది నా హితోపదేశమే కానీ బలవంతం చేయట్లేదురా బాబు అని చెప్పాడు మళ్ళీ తర్వాత. ఇది నా ఉద్దేశం. దేవుడి ఉద్దేశం ఏంటి? మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ గృహ పరిపాలన జరిగించాలన్న దేవుడి ఉద్దేశం కదా. ఆ దేవుడి ఉద్దేశాన్ని నేను కాదంటానికి నేనేమన్నా. కానీ నేను దేవుని పని చేయటంలో నేను ఎంచుకున్నటువంటిది ఏంటంటే ఫ్రీ బర్డ్గా ఉండాలి అంటే, దేవుని పనిలో 100% ఉండాలి అంటే ఇది మంచిదని నేను నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి దాన్ని చెప్పాడు. అందుకని నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. ఇది మనం ఎప్పుడు అనుకుంటాం? పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ నానా సమస్యలు ఇంట్లో వచ్చిన తర్వాత అమ్మయ్య పౌలు గారిలా ఉంటే అంత బాగుండు కదా. ఎప్పుడు వచ్చింది మనకి? ఎప్పుడు వచ్చింది? ఆయన ముందెరిగాడు పాపం, అందుకని ఆయన జ్ఞానేగాడు, అంతే కదా. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అని ఏమంటున్నాడు చూడండి. అక్కడైతే ఈ రెండింటి మధ్యను ఇరుకుని పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. చూసారా, నేను ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉండటం చాలా బెటర్ రా బాబు అని నాకైతే చాలా ఆశ ఉంది. అది నాకు అన్నిటికంటే బెటర్ అంటే మరి మేలు. మరి మేలు కాబట్టి నేను వెళ్ళిపోయాను అనుకోండి, మరి కొంతమందిని దేవుని వైపు ఎవరు నడిపిస్తారు? నేను వెళ్ళిపోవాలా, నేను దేవుని దగ్గరికి రావాలా అన్నది దేవుని సంకల్పమే. నేను కొంతమందిని దేవుని దగ్గరికి పంపించాలన్నది దేవుని సంకల్పమే. అందుకే ఇప్పుడు రెండిట్లో పడిపోయాడు. ఇప్పుడు రెండింటి ఇరికినంటే ఏమి ఇరికిది? సమస్య ఉంది కదా అంటున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే బెటర్, నాకు సమస్యలు ఏమి ఉండవు కాబట్టి నేను హాయిగా ఉండాలని అనుకున్నాను. ప్రస్తుతం నేను చేసిన పని అంతా పూర్తిగా చేశాను కాబట్టి ఇప్పుడు నేను మరణించినా నేను డైరెక్ట్గా నేను ఎక్కడికి వెళ్ళిపోగలననే నమ్మకం నాకుంది అని అంటున్నాడు. కానీ అలా వెళ్లకుండా ఉండటానికి కారణం ఏంటంటే మరి ఏమన్నాడు? కింద వచ్చిన ఏమన్నాడు చూడండి తర్వాత వచ్చేటప్పటికి, ఎలయనగా అయినను అది అయినను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి. అది నేనున్నది ఎవరి కోసం? మిమ్మును బట్టి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో? పిలిపిలో ఉన్నటువంటి సంఘం. ఆ సంఘాన్ని ఉద్దేశించబ నేను నిలిచి ఉండటం మిమ్మును బట్టి మరి అవసరం. మిమ్మును బట్టి మరి అవసరం అంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను వెళ్ళే మార్గంలో తీసుకుని వెళ్ళాలంటే మరి ఏం చేయాలి? మీకు వాక్యాన్ని చెప్పాలంటే నేను ఉండాలి. అందుకే నాకు వెళ్ళిపోవటం మంచిదని అనుకున్న, ఉండటం కోసమే నేను నిర్ణయించుకున్నవాడుగా నేను కనబడుతున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటూ 3వ అధ్యాయములోకి వచ్చేటప్పటికి 3వ అధ్యాయము 10వ వచనంలోకి వచ్చేటప్పటికి 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? 3వ అధ్యాయం ప్రారంభ వచనం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కానీ చాలా సందర్భాలు ఏమవుతుందంటే లైవ్ కార్యక్రమం, చాలామంది కొంతమంది మైండ్ అంతా అక్కడ ఉంటుంది. అలాగని కంగారులో పోను టైం అయిపోయింది కదా ఏదైనా చిన్న పదం వదిలేసామనుకోండి, చెప్పిందంతా దాన్ని బట్టి ఏమంటారంటే ఏమంటే ఆయన ఏంటంటే బైబిల్ తెలియదంటే నోటుకు వచ్చినట్టు చెప్పేస్తున్నాడు అంటారు. ఇది పెద్ద సమస్య. మనకు టెన్షన్ ఉండకూడదు. వాక్యం చెప్పాలంటే ఏం చేయాలి తెలుసండి? ఎవడైనా ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉన్నప్పుడు మనం ఫ్రీగా చెప్తున్నప్పుడు ఫ్రీగా హ్యాపీగా చేయగలం. అంతే తప్ప నీకు ఎంత టైం ఇచ్చాను, నీకు ఎంత టైంలో నువ్వు కంప్లీట్ చేసేయాలి, నువ్వు అయిపోవాలి, నువ్వు వచ్చేయాలి అని అనుకుంటే చాలా తలపోట్లు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. అది వాక్యం దగ్గర, అది వాక్యం బోధించేవాడికి తెలుస్తుంది. నీకు 5 నిమిషాలు ఇచ్చాను లేకపోతే 10 నిమిషాలు ఇచ్చాను, వాక్యం చెప్పమని చూద్దాం ఎలా ఉంటుందో చెప్పేటువంటి వాళ్ళకి. తర్వాత ఏంటంటే ఆ ఇన్ టైం అనేటువంటిది మనకి కంప్లీట్ కాలేదనుకోండి, ఆటోమేటిక్గా మనం ఓవర్ఫ్లో అంటే 10 నిమిషాల ప్రసంగం 5 నిమిషాలే చెప్పాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? రిపీట్ చేస్తాం. ఇలా రిపీట్ అయినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? రిపీట్ అయినప్పుడు మొదటి మాటకి రెండవ మాటకి లింకు పోతుంది. అంటే మధ్యన ఉన్న కాన్సెప్ట్ చెప్పలేము కాబట్టి కాన్సెప్ట్ చెప్పలేం. కానీ దీన్ని తీసుకెళ్ళి ఇంకో వ్యక్తికి కల్పిస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రాబ్లమేటిక్గా తయారవుతుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా మనం చెప్పాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి 10వ వచనంలో ఏమన్నాడమ్మా? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలుగవలెనని ఆయన మరణములో సమానుభావం గలవాడనై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. చూసారా, ఇప్పుడు ఏ విధము చేతనైనను దేంట్లో సమానుభావం కావాలంటే ఇప్పుడు పునరుత్థానములో.
పునరుత్థానం అంటే ఏంటి? చనిపోయి తిరిగి లేవడం. ఎవరు తిరిగి లేచారని చదువుకున్నాం ఇంతవరకు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేచారు కాబట్టి నేను లేవాలి, అంతే కదా, మన అందరూ ఆశ అదే కదా. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి నుండి తిరిగి లేచారు కనుక నేను కూడా చనిపోయిన తర్వాత లేవాలనే కోరిక మనందరికీ ఉంటుంది. ఓకే, మంచిది. కానీ ఇలా లేవాలంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? అది పౌలు గారు లేవాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆయన శ్రమలలో సమానుభావం. లేచినటువంటి ఆయన సామాన్యుడు కాదు. లేచినటువంటి ఆయన ఏమీ చేయకుండా లేచినటువంటి వాడు కాదు. ఆయన చాలా పని చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఆయన వలన సృష్టి అంతా కలిగితే ఆయనకి కనీసం ఏమి లేదో తెలుసండి. ఇల్లుందా? గుడి ఉందా? అందుకని ఆకాశ పక్షులకి ఏమున్నాయి? అట్లా గూడైనా ఉందట. నక్కలకి బొరీలైనా ఉన్నాయంట. ఈయనకేమి లేదట. ఇది ఏమన్నా బాగుందంటారా? అసలు ప్రపంచాల నిర్మాణం చేసిన నిర్మాణకుడుకు ఏమి లేదు? తలవాల్చుకునే స్థలం లేదా? ఎందుకండి ఇలా చేశాడు? ఎందుకండి ఇలా ఉన్నాడు? అంతే కదా, దేవుడు గొప్పవాడు అన్నప్పుడు అసలు ఎక్కడో గొప్ప పానుపుల మీద లేకపోతే గొప్ప గొప్ప వాటి మీద విశ్రాంతి తీసుకునేటువంటి వాడుగా కనబడుతుంటారు ఈరోజు సమాజంలో. మరి ఈయనేంటి లేదన్నాడు. అది ఇప్పుడు దీన్ని ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు పౌలు గారు తీసుకున్నారు. అందుకని ఏమన్నాడు? ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా గుడారాలు అక్కడక్కడక్కడక్కడ టెంట్లు వేసుకుంటూ వెళ్ళిపోయినట్టుగా చూడండి. ఏమంటున్నాడంటే భూమి మీద నాకేమి లేదు, ఇప్పుడు ఏమి లేదు. ఒకప్పుడు గుర్రాల మీద తిరిగాడు. ఎప్పుడు? అసలు యేసుక్రీస్తుని నమ్ముకోలేనప్పుడు ఎలాంటి వాడో తెలుసండి. అసలు ప్రారంభంలో పౌలు చరిత్ర చదివితే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళని, క్రీస్తుని నమ్మిన స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా మొత్తం లేపేయాలనుకున్నాడు. మతపిచ్చి. అంత భయంకరమైనటువంటి ఆవేశంతో ఉన్నటువంటి అతడు దమస్కో నగరంలో అధికార పత్రాలను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతనికి ఒక వెలుగు రావడం, కింద పడడం, అప్పుడు అతని కళ్ళు కనబడకపోవడం, అప్పుడు యేసుక్రీస్తు వారి మరి ఆయనతో మాట్లాడినటువంటి మాటలు సందర్భం చూడడం, అప్పుడు ఆయన బ్రతుకును మార్చుకుని దేవుని కోసం వాక్యాన్ని పట్టినటువంటి ఆయన ఎంత పౌరుషంగా ఉన్నటువంటి వాడు పౌరుషాన్ని దించేశాడు. ఎంత ఆస్తితో ఎంత గొప్పగా సుఖానుభవాలు అనుభవించినటువంటి వాడు అనేక రాత్రులు నిద్ర లేకుండా గడిపాడట ఆయన. అనేక రాత్రులు జాగరణం అంటే ఏంటో తెలుసండి? అప్పుడప్పుడు ఇప్పుడు లేవేమో తెలియదు కానీ చిన్నప్పుడు జాగరాలు అనేవారు. జాగరం అంటే సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఉదయం 5 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. అంతే, ఇంకా నిద్ర ఉండదు, తెల్లవారులు జరిగేది. జాగరణం అంటే చూడండి, ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఓడ బద్దలైపోయిందంట. సముద్రంలో ప్రయాణం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కారు ఆగిపోయిందంటే చెట్టు కింద పడుకున్నామంటే పెద్ద సమస్య కాదు. ఓడలో ప్రయాణం చేస్తే ఓడ పగిలిపోయింది, నీళ్ళు వచ్చేస్తున్నాయి, వీళ్ళు నీళ్లు తోడుతున్నారా, వెళుతుంది నీళ్లు తోడుతున్నారు, ఎన్ని తోడతారో ఎన్ని వెళ్తుందో, చివరికి చేరతామా లేదనేది ఎలా ఉంటుంది చెప్పండి? చివరి వరకు వెళ్ళాలంటే ఓడ ప్రమాదం. ఓడ ప్రమాదం అంటే ఓడకు ఏం సంభవించింది? వాటర్ లీకేజ్ ఏదో వచ్చింది లోపలికి. మరి లోపలికి వచ్చేది ఇది మునిగిపోద్ది, ఇది ముదిలిపోతే చచ్చిపోతాడు. ఏంటండి అంటే ఓడ వలన ప్రయాణంలోను. అలాగే సహచరులైనటువంటి వాళ్ళ ఇబ్బందులు. పక్కన ఉన్నవాడే మనకు వెనుపోటు పుడుతుంటాడు కదా, బయటోడు ఎవడో కాదు, బయట అన్నీ బాగానే చూస్తాం. సహచరులైనటువంటి వాళ్ళకి అన్నీ చెప్తుంటే వాళ్ళ వలన వచ్చేటువంటి ఇబ్బందుల్లోని ఎన్ని ఇబ్బందులు పడ్డానో తెలుసా? ఇవన్నీ ఎందుకు పడ్డాను అంటే క్రీస్తు శ్రమలలో ఏమవటం కోసమట ఏంటి? పాలివాడనవ్వాలి. కింద వచ్చినానికి వచ్చేయండి, ఆయన పాస్టర్గా వచ్చేయండి. పాలివాడనవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పుకుంటే ఏమన్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి? పాలివాడునగు నిమిత్తము సమస్తాన్ని నేను ఏం చేశానంటే పెంటగా ఇంచేసుకున్నాడు. అంటే ఏది చూసినా ఆయనకి ఏం కనబడుతుంది? బంగారం చూస్తే పెంటలా కనబడుతుంది, డబ్బు చూస్తే పెంటలా కనబడుతుంది, ఇల్లు చూస్తే. అంటే పెంట అంటే అర్థం ఏంటి? పనికిరానివన్నీ తీసుకెళ్ళి అందులో పడేసేది. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు పెంట అంతా లోపల పెట్టుకునే వాళ్ళం మనం. పనికిరానివన్నీ దాచుకుంటున్నామంటే తెలివైన వాళ్ళు మనం అనుకుంటాం. ఆయన ఏమనుకుంటున్నాడు ఇదంతానే? అంటే ఇప్పుడు ఏమండి, మనం ఏదైనా వాడామనుకోండి, అది వేస్ట్ అయిపోయింది అనుకోండి, తీసుకెళ్ళి ఎక్కడేస్తాం? పెంటలో వేస్తాం. అంటే అది వ్యర్థమని. ఇప్పుడు భూమి మీద మనం అన్ని సంపాదించి కూడగొట్టుకుని చచ్చిపోయామనుకోండి, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయని అర్థం? పెంట. అంతే కదా, అంతే కదా. మనం ఇది ఏమి సంపాదించకపోతే ఆడు పెంటప్పారావురా అంటాం. మనం ఎంత పేరేంటో తెలుసండి? ఆడు ఏమి సంపాదించకుండా, ఏమీ బ్రతకకుండా, ఏం ఆలోచించలేకుండా ఉన్నాడుగా, ఈడు మరీ పెంటగాళ్ళే తయారు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసు? సమస్తం ఏమనుకున్నాడు? పెంట అంటే అర్థం ఏంటంటే అది వేస్ట్.
ఏది అంటే నువ్వు ఇదే ప్రేమ పెంచుకుంటే రెండింటిని బట్టి ఇరికంటే దీని మీద ప్రేమ పెంచుకుంటే అక్కడికి రాలేవు, అక్కడ మీద తగ్గించుకుంటే ఇక్కడ రాలేవు అని సమస్తమును పెంటగా ఎంచుకుంటుని అని చెప్పి ఏమన్నాడు చూడండి. తర్వాత వచ్చేటప్పటికి సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరిపడుచున్నాను. అర్థమైందా? గతం గత అన్నాడు చూడండి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగుతిచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైనటువంటి వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు నేను తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరుచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. సహోదరులారా మీరు నల్లిపోలు నడుచుకొనిడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడిడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు, వీరిని గురించి మీకు అనేక పర్యాయములు చెప్పుచు ఇప్పుడును ఏడ్చుచు చెప్తున్నాను. అమ్మ బాబోయ్, స్వార్థికుడికి ఈయనకి ఏమొచ్చింది? ఇప్పుడు చాలామంది శత్రువులుగా నడుచుకున్నచున్నారంటే అర్థం ఏంటి? కష్టపడలేదు, పని చేయట్లేదు, ఆలోచించట్లేదు అన్న. ఎప్పుడు దీని మీదే ఉన్నారు కాబట్టి చాలాసార్లు చెప్పాను. లోకం అంతా దేని వైపు వెళ్ళిపోయింది? పండగలు, పబ్బాలు, తిండి, తిప్పలు, ఇవన్నిటి మీదకి వెళ్ళిపోయారు. కాబట్టి నాకు ఎంతకాలం చెప్పినా వీళ్ళెవ్వరికి అర్థం కాలేదండి. ఏంటండి నా బాధ అండి? ఏడుపు. బోధకుడికి ఏమొస్తుంది చెప్పండి? ఏడుపు ఎందుకు వస్తుంది? మనం ఎన్నిసార్లు చెప్పిన టయానికి రావట్లేదు అనుకోండి, చాలాసార్లు ఏడ్చింది సార్. అసలు మనం ఏం చెయ్యం? వీళ్ళని ఎలా మార్చగలం? ఏమంటే దేవుడికి కానీ ఒక రోజు ఇచ్చావు, ఆ రోజు కూడా నువ్వు రాలేకపోతే, ఆ రోజు కూడా నీ పనుల మీద ఉంటే అసలు నువ్వు ఎందుకు పనికి వస్తావు అని దేవుడు అంటున్నాడు. అలా అంటే ఏమండి, ఆయన అంత మాట ఎత్తడండి, మాకు ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, మీకు ఏం తెలుసండి అంటాడు. పోన్లే అన్నాం అనుకోండి, ఈయనండి కరెక్ట్గా చెప్పట్లేదండి. ఈయన ఎలా చెప్పాలి? డిక్టేటర్గా చెప్పాలి. సుందరరావు గారు చూడండి, గేట్ వేస్తాడు, అలాగే ఈయన వేసేయమనండి, 2 రోజులు చూద్దాం అంటాడు. ఒకసారి వేసి చూడండి ఎలా ఉంటుంది. తలిపేసాను అనుకోండి, నేను 9:30కి వచ్చి మీరు బయటకు వచ్చారు, ఇంకేమంటారు? వీడు పెద్ద పూటుగాడా, వీడికి తలిపేసి ఎత్తే నేను బయట ఉంటాను అనుకుంటున్నావా? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నేను ఇంకో సంఘం పెట్టేసి అక్కడ నేను తలిపేసేస్తాను అంటావు. అక్కడికి వచ్చినా రాకపోయినా. అవును కదా? మరి అక్కడ ఎందుకు నడుస్తుంది, ఎక్కడ ఎందుకు నడుస్తుంది అంటే ఆయన గేడు తీసాడు. 2-3 రోజులు బుద్ధి చెప్పటానికి వేసాడు. బాబు వీళ్ళు మార్చలేము, వచ్చినోడు వస్తాడు, పోయినోడు పోతాడు, నా బోధ నేను చేసుకుంటానని గేట్లు తెరిచేసాడు. ఎవడైనా ఆడే బోధకుడే మారాలి తప్ప సంఘం మాత్రం మారదు. మరి అందుకని ఈయనకి ఏమొచ్చింది ఇప్పుడు? ఏడ్పండి. ఆయన కుటుంబం కోసం కాదు, భార్య పిల్లల ఇట్లుగా. అందుకని నేను ఏడ్చుచూ ఇప్పుడు కూడా మీకు నేను చెప్పుచున్నాను అని ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు మారకపోతే, మీరు పునరుత్థానం పొందాలని మీరు ఆలోచించకపోతే నాశనమే వారంతము. ఏమన్నాడు? వారి కడుపే వారి దేవుడు అని ఏమంటున్నాడు అన్నట్లే చూడండి. నాశనమే వారి అంతము. అమ్మ, వారి కడుపేవారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏం చేస్తున్నారట? అతిశయం. తప్పు చేసిన వాడు సిగ్గుపడాలి. సిగ్గుపడటానికి బదులు ఏం చేస్తాడు? అతిశయం అంటే గొప్పగా చెప్పుకుంటాడు. గొప్పగా చెప్పుకోవటం అంటే ఏంటనుకుంటున్నారు? వేరే రీజన్ చూపిస్తుంటాడు. అర్థమైందా? తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాం. ప్రతి మనిషిలో తప్పు ఉంటుంది, ప్రతి మనిషిలో చెప్పామనుకోండి, సర్లే జరిగిపోయింది ఈసారి అలా కాదు. కొంతమంది ఏం చేస్తారు, మళ్ళీ గిరగిర తిరిగి నువ్వెన్ని చెప్పినా సరే మళ్ళీ అక్కడికే తీసుకుని వస్తుంటాడు. అంటే అర్థం ఏంటి? మారే స్వభావం మనకు లేదా? మారాలి కదా, తెలియాలి కదా. అందుకని ఒకని ఎదుట సరి అయిన మార్గంగా ఉంటుందట. అది చివరికి ఏమైపోతుంది అన్నాడు? ఒక్కడే ఆలోచించే సరిగ్గా ఉండదు. ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు మనకంటే, 2-3 ఆలోచిస్తున్నారు అంటే ఎక్కడో పొరపాటు జరిగిందని మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఆలోచించవా? అందుకే అంటున్నాడు చూడండి, నాశనమే వారంతం, వారే కడిపేవారు దేవుడు వారా అతిశయపడవలసిన సంగతులు ఎందు మరి ఏం చేత సిగ్గుపడవలసిన సంగతులు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి ఎందు మనస్తున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తం కనిపెట్టుచున్నాము. సమస్తము కూడా ఆయన లోబరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముకు సమరూపం గలదగా చేస్తాడా? ఎప్పుడు? పునరుత్థానం. ఈ పునరుత్థానంలో మన దీనమైన ఈ శరీరం మహిమ శరీరంగా మార్చేస్తాడు అన్నాడు. ఈ శరీరం దీనమైనది. భూమి మీద ఉన్న శరీరం ఏంటి? షుగరు, బీపీ, నానా పాటలండి బాబు, మామూలుగా ఉండదు.
ఎంత ఎంత జాగ్రత్తలు తీసుకుని ఎన్ని ఎన్ని తినడం మానేసినా ఏం మానేసినా కూడా మామూలుగా ఉండదండి అసలు. ఏమండి, నాకు షుగర్ వచ్చిన తర్వాత ఈ మధ్యన అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ పిక్కలెక్కిపోవడం మొదలుపెట్టినాయి. అవి సర్లే అనుకుంటే మొన్న రాత్రి ఎక్కిపోయిన తర్వాత ఈ రోజు వరకు అది తగ్గలేదు. మొత్తం ఇలా వచ్చేసి అది లాగుతూనే ఉంది. ఏటండి శరీరం అన్నాం అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఏదంటాం చూడండి, చచ్చిపోయినటువంటి శవం డీకంపోజ్ అయిపోద్ది అంటాం చూడండి. ఒక్కొక్కటి అంటే డాక్టర్ చెప్తాడు ఇప్పుడు కూడా చచ్చిపోతా, ఏమండి బాడీలో చేంజెస్ వచ్చేసినాయి, ప్రస్తుతం ఏం చేస్తున్నాయో తెలుసా, కళ్ళు కనపట్లేదు, తర్వాత కిడ్నీ, ఆ తర్వాత అది, ఆ తర్వాత ఇది. అన్నిటికీ కారణం ఏంటంటే ఇదే. ఒకటి డ్యామేజ్ అయిందంటే ఏమవుతుందో తెలుసా, ఇంకోటి ఇంకా మొదలు పెట్టేస్తాయి అన్నమాట. కనుక ఇక్కడ ఏమంటున్నాడు అన్నట్లయితే, దీనమైన ఈ శరీరం, నువ్వు అందం, నీ సొగసు, నీ ఆకారం, లేకపోతే నీ బలం, నీ ఏమీ ఉండదండి. ఇదంతా కూడా దీనం. ఒకప్పుడండి ఇంత అందగాడండి, ఇప్పుడు ఏంటికండి ఇలాగ అయిపోయాడండి. మీరు చూడండి, ఒకప్పుడు పెద్ద బాడీ బిల్డర్ అండి, ఇప్పుడు మనం చూపిస్తే ఒకప్పుడు చాలా అందగత్తండి ఇప్పుడు పరిస్థితి ఏంటండి అంటే, అప్పుడప్పుడు జయశాల్ గారు చూపిస్తుంటారు హీరోయిన్గా ఉన్నప్పుడు, ఆయి బాబా ఆవిడకి ఫాలోయింగ్ ఇదంతా చూస్తే ఇలా మాకు ఇదేట్రా బాబు, ఇంత శవం కంటే దారుణంగా ఉందనుకుంటున్నాం కదా. ఈ అందం, ఈ సొగసు, ఇదంతా ఏమైపోయింది, దీనమైన ఈ శరీరం. దాన్ని నమ్మి మీరు మోసపోకండి. ఈ దీనమైన శరీరానికి ఏమిస్తానన్నాడు, మహిమ. అంటే మీరు ఆలోచించండి, మహిమ అంటే ఎవరో ఇవ్వనది, మహిమ అంటే ఎవరో చెయ్యింది. అందుకని దీన్ని ఆయన నిత్యము ఒకేలాగా, తన మాటలతో కాకుండా తన బ్యాట్తోటే సమాధానం చెప్పేవాడట. ఇదేంటిది, ఒక ఆటగాడి లక్షణం. మరి మనమేంటి, అదే పౌలు గారి జీవితం. నా పోరాటం అంతే. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఏం చేయాలన్నాడు, నియమం. చూసారా, నియమం. అదే బైబిల్లో కూడా నియమం. ఆ నియమ నిబంధనలతో మాట్లాడాలనే దేవుని మాటలను మనం నిరంతరము నేర్చుకోవటం కోసమే ఈ ప్రతి ఆదివారం చేసేటువంటి కార్యక్రమాలు. ఓకే, మరి ఇప్పటికే సమయం అయింది కనుక మరి ఆత్మీయ తండ్రి జయశాల్ గారి యొక్క మాటలు విన్న తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని అంతటిని కూడా నడిపించుకుందాం. ఓకే.